హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ ప్రీమియర్ ప్రో అండ్ దాంతోపాటు బేసిక్ లెవెల్ నుంచే మీరు ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో దీంట్లో మీకు ప్రతి ఒక్క టూల్ కవర్ అవుతుంది. ఐ మీన్ లైక్ ఫుటేజ్ ఎలా కట్ చేయాలి అండ్ ఎలా గ్రాబ్ చేయాలి ప్రాపర్గా, ఏ డైమెన్షన్స్ అంటే ఏ మూమెంట్ ఎంత తీసుకోవాలి, రివర్స్ స్పీడ్, ఫ్రంట్ స్పీడ్ అండ్ ట్రాన్సాక్షన్స్, ఈవెన్ కలర్ కరెక్షన్ కూడా కంప్లీట్ చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే కొంచెం పార్ట్స్ వైజ్గా రావచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అయితే ప్రీమియర్ ప్రో లోపలికి ముందు మనం వెళ్ళేదానికంటే మన సిస్టమ్ ఏంటంటే చాలాసేపటి నుంచి వర్క్ చేయడం వల్ల చాలా క్రాష్ ఫైల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని టెంప్ ఫైల్స్ అంటాం. డైరెక్ట్గా మీరు సిస్టంలో విండోస్ ఆర్ కొట్టండి. సో మీకు ఏంటంటే రన్ వస్తుంది. దాంట్లో జస్ట్ టైప్ ఇట్ లైక్ టెంప్. సో ఏంటంటే ఇక్కడ చూసారా చాలా చెత్త ఫామ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చాలా రోజుల నుంచి లేమనుకోండి, చాలా రోజుల నుంచి ఇల్లు యూజ్ చేస్తున్నాం, దాన్ని ఉడవలేదు అనుకోండి, ఎట్లయితే చెత్త ఫామ్ అవుతుందో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూసారా చాలా డస్ట్ లైక్ కంప్లీట్గా ట్రాష్ ఫైల్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఐ సెలెక్ట్ ఆల్ అండ్ సింప్లీ షిఫ్ట్ డిలీట్. ఓకే, సో నాకు ఈ స్టాచ్ అంతా పోతుంది అండ్ జస్ట్ యూజ్ స్కిప్. Okay, that's fine. And after that, in the same process, like here you have Windows R run and use percentage temp మనకు అయిపోయింది. జనరల్ టెంప్ కొట్టండి, TEMP. Okay, and just say okay and you will get those files like around 26,342 files ఉన్నాయంట. మీరు ఇక్కడ కార్నర్లో అయితే చూసుకోవచ్చు. సో హియర్ యూ హ్యావ్ దట్. కింద చూసారా? సో ఎంత స్టాచ్ ఫామ్ అయింది. సో I use Control A and just use Shift Delete. సో ఆటోమేటిక్గా ఎంతైతే స్టాచ్ ఉందో అదంతా డిలీట్ అవుతూ ఉంటుంది. బట్ ఫర్ దిస్ ఇట్స్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. నేను మీకు వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, దట్స్ గుడ్. సో మనకి ఇది డిలీట్ అయిపోయింది. అండ్ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ ఫైల్స్ సేవ్ చేసే ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రీమియర్ ప్రో లోపల. సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ ఓపెన్ మై ప్రీమియర్ ప్రో 2024. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి ఓపెన్. అండ్ దీంట్లో మనకి కొత్తగా రిమిక్స్ టూల్ అని యాడ్ అయింది. సో మీరు సాంగ్ ఎంతవరకైనా కంపోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇవి మా ఫ్రెండ్ క్లిప్స్. అండ్ ఆడియో కూడా ఏంటంటే బయట వేరే ఆడియో తీసుకుంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇట్స్ అరౌండ్ సాంగ్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ మ్యూజిక్. ఇట్స్ అరౌండ్ లైక్ ఒక 1 minute ఉంటుంది. ఈ 1 minute లోపల కంప్లీట్గా వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి, ఏం ఎడిట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, అండ్ హియర్ యూ హ్యావ్ దట్ న్యూ ప్రాజెక్ట్ పైన 2024 ఇది సాఫ్ట్వేర్. అండ్ సింపుల్గా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ టేక్ సమ్ న్యూ ప్రాజెక్ట్ ఓవర్ హియర్. అంటే మన వర్క్ ఫైల్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అన్టైటిల్ అని ఉంది కదా, నేను దీన్ని ప్రీ వెడ్డింగ్ అనేది నేను పెట్టుకుంటున్నా. ఓకే, దట్స్ ఫైన్. అండ్ జస్ట్ సే క్రియేట్. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో జస్ట్ క్లోజ్ దిస్. సో ప్రీవియస్ ఫైల్స్ ఉంటాయి వచ్చాయి. సో నా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ ప్రాజెక్ట్ మాత్రమే, అంటే ఇంటర్ఫేస్ మాత్రమే. దీనికి ఇంకా ఎలాంటి సాలిడ్ ఆబ్జెక్ట్స్ కానీ సాలిడ్ ప్లేస్ కానీ మనం తీసుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ ఏరియాని మనం క్రియేట్ చేసుకుందాం. మీకు జనరల్గా ఇక్కడ ప్రాజెక్ట్ ప్రీ వెడ్డింగ్ అని కనిపిస్తుంది కదా, ఈ కంప్లీట్గా ఈ విండో ఏంటంటే దీంట్లో కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఐ మీన్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆడియో క్లిప్స్ కానీ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో క్లిప్స్ కానీ ఈ ప్రాజెక్ట్ విండో లోపల ఉంటాయి. ఇక్కడ మీడియా బ్రౌజర్ ఉంది కదా, ఇది మనకు పెద్దగా అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసేయండి. లైబ్రరీ కూడా క్లోజ్ చేసేయండి, ఇన్ఫో కూడా అవసరం లేదు. సో దీని మీద కూడా క్లోజ్ ప్యానల్ అని కొట్టండి. ఎందుకంటే మనం ప్రీమియర్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి వర్క్ స్పేస్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకు ఓన్లీ ఎడిటింగ్ చేస్తున్నామంటే ఎడిటింగ్ స్పేసే ఉండాలి. ఇక్కడ మనకి ఆడియో క్లిప్ మిక్సర్ ఉంది, ఇది అవసరం లేదు. మెటా డాటా ఉంది, ఇది అవసరం లేదు. ఓన్లీ సోర్స్ స్కిప్ అండ్ ఎఫెక్ట్ కంట్రోల్స్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ అండ్ ఎఫెక్ట్స్. ఇక్కడికి వచ్చేసరికి మనకి టైం లైన్ ఉంటుంది, అంటే మన వర్క్ టైం లైన్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రోగ్రామింగ్, అంటే దీంట్లోనే మన వర్క్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ సింపుల్గా మనం ఏంటంటే Ctrl+N ఎట్లయితే ఫోటోషాప్లో న్యూ డాక్యుమెంట్ తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. లేదంటే ఫైల్కి వెళ్ళి హియర్ యూ హ్యావ్ న్యూ అండ్ దీని లోపల
న్యూ సీక్వెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను ఇక్కడ న్యూ సీక్వెన్స్ తీసుకుంటున్నా అండ్ జస్ట్ సే న్యూ సీక్వెన్స్. అండ్ ఇక్కడ మీరు న్యూ సీక్వెన్స్ అని తీసుకోగానే హియర్ యూ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ సో ప్రజెంట్ మనకంతా రన్ అయ్యేది డిజిటల్ SLR, ఐ మీన్ DSLR కెమెరాస్ కాబట్టి నేను DSLR మీద క్లిక్ చేస్తున్నా. దీంట్లో దెర్ వాజ్ అన్ డిఫరెంట్ ఫార్మాట్స్ లైక్ 480p 720p. ఇది ఒకప్పటి ఫార్మాట్. కాకపోతే ప్రజెంట్ మనం HD క్లారిటీగా వాడుతున్నాం కాబట్టి 1080 తీసుకోవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ హియర్ యూ హ్యావ్ దట్ 5K 4K, ఓకే, 1K 2K, దెర్ వాజ్ అన్ అ కేస్. సో నేనైతే 1080p తీసుకుంటున్నా. ఇక్కడ డిజిటల్ SLR 1080p 24 అని ఉంది. సో ఈ 24 అనేది ఏంటంటే ఫ్రేమ్ రేట్. అంటే ఒక 1 సెకండ్ వీడియో మన ముందు మూమెంట్ అయిందనుకోండి, దాంట్లో 24 ఫొటోస్ రికార్డ్ అవుతాయి. సో ఆ 24 ఫొటోస్ 1 సెకండ్లో రికార్డ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ఒక వీడియో రూపంలో చూడగలుగుతాం. ఓకే, అట్లా 1 సెకండ్కి 30 రికార్డ్ అయినాయి అనుకోండి, ఇంకొంచెం వీడియో లోపల డీటెయిలింగ్ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ 120 రికార్డ్ అయినాయి అనుకోండి, వి కాల్డ్ యాజ్ స్లో మోషన్. ఓకే, సో జస్ట్ యూజ్ డిజిటల్ SLR అండ్ హియర్ ఐ హ్యావ్ 1080 24. సో నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నా అండ్ ఇక్కడ 24 ఫ్రేమ్ రేట్స్, ఇది ఇలా వదిలేసేయండి. హియర్ యూ హ్యావ్ న్యూ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లోపల మనకి ఏంటంటే మనం ఏం వర్క్ చేయబోతున్నాం అనేది వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్. లైక్ సో ఐ యూజ్ ప్రీ వెడ్డింగ్. ఎందుకంటే సీక్వెన్స్ అనేది డాక్యుమెంట్ లాగా, అన్ని సీక్వెన్స్లు అయినా మనం తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఐ యూజ్ ప్రీ వెడ్డింగ్. ఓకే, అండ్ జస్ట్ సే క్రియేట్. ఓకే, దట్స్ కూల్. మనకి ఇప్పుడు వర్క్ ఏరియా అండ్ ఇక్కడికి వచ్చేసరికి టైమ్ లైన్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ మానిటర్ క్రియేట్ అయింది. ప్రోగ్రామింగ్ విండో. అంటే దీంట్లో ఏంటంటే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. అండ్ హియర్ యూ హ్యావ్ కంట్రోల్స్, అంటే క్లిప్ కంట్రోల్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. అండ్ దీనికంటే ముందు మనం ఫస్ట్ 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆడియోని అండ్ ఇంకోటి వీడియోకి సంబంధించిన 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. లేదంటే ఆడియో డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ డజంట్ మ్యాటర్ లైక్. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వీడియో కాదు ఆడియో. ఎందుకంటే ఆ క్లిప్ బేస్ మీదనే మనం వీడియోని లుక్ తీసుకొని వస్తాం. అంటే ఎట్లా ఉండాలి, బేస్ మూమెంట్ ఎట్లా ఉండాలి, లుకప్స్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఓకే, ఒకవేళ కనుక ప్రాపర్ ఆడియో లేకపోతే మీరు ఎంత క్లారిటీ వీడియో పెట్టినా వృధా అన్నమాట. మనం అంటారు కదా, చెవిటోడు ముందు శంఖమూదినట్టుగా అని చెప్పేసి. ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ అదే సిచ్యువేషన్కి దారితీస్తుంది. అంటే వితౌట్ ఆడియో జస్ట్ ఇమాజిన్ హౌ వీడియో విల్ లుక్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ టేక్ లైక్ ఏంటిది, మనం ఇప్పుడు ఇక్కడ ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ డైరెక్ట్లీ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద ఫైల్స్ ఆర్ ఎల్స్ హియర్ యూ హ్యావ్ దట్ ఫైల్స్. సో నేను ఇక్కడైతే ప్రీమియర్ ప్రో ప్రీ వెడ్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నా. అండ్ దీంట్లో క్లిప్స్ అండ్ 2 ఆడియోలు పెట్టుకున్నా. ఈ ఆడియో యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకున్నా. సో ప్రాపర్గా ఉండకపోవచ్చు సాంగ్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో డైరెక్ట్గా నేను ఫస్ట్ అయితే ఆడియోని ప్రీమియర్ ప్రో లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ మీకు టైమ్ లైన్ లోపల, అంటే దిస్ ఈస్ ద టైమ్ లైన్. మీరు ప్రీమియర్ ప్రో అనేది కస్టమైజ్డ్ బేస్డ్, మీరు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ప్రోగ్రామింగ్ విండోస్ని పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసేటప్పుడు ప్యానల్స్ ఒకలాగా, కలర్ కరెక్షన్ చేసేటప్పుడు ప్యానల్స్ ఒకలాగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ V1 V2 V3 అని కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే వీడియో 1 వీడియో 2 వీడియో 3. ఈ A1 A2 A3 అనేది ఏంటి అంటే ఆడియో 1 ఆడియో 2 ఆడియో 3. సో ఇప్పుడు నాకు సింగిల్ ఆడియో కాబట్టి ఇది కూడా అరౌండ్ 1 minute ఉంటుంది, 1 minute 52 seconds ఐ థింక్. సో ఈ ఆడియో ఫైల్ని నేను నా టైమ్ లైన్ లోపలికి ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ మనకి ఎడిటింగ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం కిందికి తీసుకుందాం ఇలా. సో అప్పుడు మనకి స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది. మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోండి A1 అనే బటన్ని, ఆడియో 1 బటన్ని, అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. సో ఈ కింద కనిపించే బార్ ఏంటంటే మనకి బీట్స్ కనబడేలాగా చేస్తుంది. మూమెంట్స్, బీట్స్ అన్నీ దీంట్లోనే కనిపిస్తాయి. ఓకేనా, సో ఇది ఒక ఫైల్ అనుకుందాం. ఇక్కడ మీకు ప్రీమియర్ ప్రో లోపల ఫస్ట్ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే టైమింగ్. ఇక్కడ చూడండి 0 and 1 52 and 12. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పైన 00 అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హవర్స్. అండ్ ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మినిట్స్. అండ్ ఇక్కడ 52 అని కనిపిస్తుంది కదా, ఇవి సెకండ్స్. మరి 12 వచ్చేసి మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే,
సో ఈ క్యాలిక్యులేషన్లో అంటే ప్రీమియర్ ప్రో అంటే ఎడిటింగ్ లోపల మిల్లీ సెకండ్స్ కూడా ఇంపార్టెంట్ అని దీని అర్థం. ఈవెన్ ప్రతి పాయింట్ లోపల చిన్న చిన్న మిల్లీ సెకండ్ కూడా మనకు డెప్త్ తీసుకొచ్చే చాయిసెస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ క్లిప్స్. మీకు 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఈ ఫైల్కి వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి కంట్రోల్ ఐ కొట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ లాంగెస్ట్ ప్రాసెస్. సో I don't have that much patience. I have to do shortcut way. So directly here I have that files and simply drag and drop into the Premiere Pro. Okay, so ఇక్కడ మన ప్రాజెక్ట్ అని ఉంది కదా, నేను క్లిప్స్ అని ఉంది నాకు ఫోల్డర్, నేను డైరెక్ట్గా ఫోల్డర్కి ఫోల్డర్ ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఓకే, సో ఇట్స్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు ఇంపోర్టింగ్. అండ్ ఇక్కడ ఫుటేజ్ వచ్చేసి ఎస్లాగ్. సో దీంట్లో మీకు కలర్ కరెక్షన్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. అండ్ దట్స్ కూల్, మనకి కంప్లీట్గా 100 క్లిప్స్ అనేటివి ఇంపోర్ట్ అయిపోయినాయి. ఓకే ఫైన్. సో మనం దీన్ని ప్రాపర్గా ఇట్లా పెట్టేసుకుందాం అండ్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. యూ కెన్ గో ఇన్సైడ్ ఆఫ్ ద ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, మనం క్లిప్స్ చూడాలి కదా. సో ఐ కెన్ గో ఇన్సైడ్ ఆఫ్ ద ఫోల్డర్ డైరెక్ట్లీ. సో మనకి ఇక్కడ చాలా క్లిప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ థింగ్, మీరు క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక యూ మస్ట్ టు డూ లైక్ హియర్ యూ హ్యావ్ నేమ్. అంటే క్లిప్స్ అన్ని ఆర్డర్లో లేవనుకోండి, ఇక్కడికి వచ్చేసి నేమ్ అని పెట్టండి. ఎందుకంటే ఈ నేమ్ అనడం వల్లనే మనకి ప్రాపర్గా అలైన్మెంట్ అంటే 22, 23 ఇట్లా డిఫరెంట్గా మనకి క్లిప్స్ అనేటివి వచ్చేసినాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, దట్స్ ఫైన్. ఈ ఫుటేజ్ మీకు డల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ ఎస్లాగ్. సో దీన్ని మనం కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వర్క్ చేయడానికి ముందు వీ హ్యావ్ టు లిజన్ ద సాంగ్. లైక్ అంటే మనకి ఏదైతే మ్యూజిక్ ఉందో ఒకసారి దాన్ని విందాం. అండ్ ఇక్కడ రిజల్యూషన్ ఫుల్ పెట్టుకోండి, లేదంటే మీది నార్మల్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ అయితే 1/4 పెట్టుకోండి. ఎందుకంటే ప్రివ్యూ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా, 1/4 పెట్టుకుంటే తక్కువ రిజల్యూషన్లో మనకు ప్రివ్యూ ఈజీగా ప్లే అయిపోతూ ఉంటుంది. ఓకే, దట్స్ ఫైన్. సో ఐ కెన్ పుట్ ఫుల్, నాది హై కాన్ఫిగరేషన్ సిస్టమ్. సో ఐ కెన్ లెట్స్ ప్లే ద సాంగ్. ఓకే, దట్స్ ఫైన్. మనకి మ్యూజిక్ అయితే ఎలా ఉంది, కొంచెం బోర్ కొట్టినా ఏమనుకోవద్దు మ్యూజిక్ విషయంలో. ఓకే, దట్స్ ఫైన్. హియర్ యూ హ్యావ్ క్లిప్స్. చూడండి, నేను ఇక్కడ నేమ్ పెట్టుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసి థంబ్నెయిల్ వచ్చేసి మనకి విజిబిలిటీలో ఉండేలాగా పెట్టుకోండి. ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. సో జస్ట్ మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలో చూసుకుందాం. సో ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా కొంచెం వాకింగ్ స్టైల్ అవి తీసుకుందాం. సో హియర్ యూ హ్యావ్ దట్ క్లిప్స్ అండ్ ఆల్. దీంట్లో చాలా క్లిప్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి ఫోటోగ్రాఫర్ తీసిన ఆర్డర్ ప్రకారం పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మ్యూజిక్ ఏమైనా సింగ్ చేసుకోవాలంటే దాని ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఆర్డర్ ప్రకారం అయితే నాకు పెట్టుకోవడానికి చాయిస్ లేదు. వై? బికాస్ నేను కొంచెం లొకాలిటీని అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, డైరెక్ట్లీ హియర్ ఐ హ్యావ్ దట్ క్లిప్. ఐ విల్ గో ఫర్ క్లిప్ 31. సో డైరెక్ట్గా క్లిప్ తీసుకొచ్చి ఇలా వేయకుండా మనం ఏం చేస్తామంటే జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద క్లిప్. సో మీరు డబుల్ క్లిక్ చేయగానే మన క్లిప్ వచ్చేసి సోర్స్ మానిటర్లో ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ సోర్స్ మానిటర్. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మన క్లిప్ని టైం లైన్కి తీసుకొని రావాలి. సో దానికి ముందు మనకు అసలు క్లిప్ ఎక్కడి నుంచి కావాలి. సో జస్ట్ ప్లే చేద్దాం. దీంట్లో మూమెంట్ లేదు. వీడియో ఎడిటింగ్ అంటేనే మూమెంట్కి సంబంధించి, అంటే వీడియోకి ప్రాణం ఉంటే మనం చూడగలుగుతాం. అదే ప్రాణం లేదనుకోండి చూడలేము కదా, ఎంతసేపు అని చూస్తాం. అంటే మూమెంట్ లేకుండా ఒక స్టేబుల్ వీడియోని ఎంతసేపు అని చూస్తాం, చూడలేము కదా. సో అట్లా. సో మనకి ఇందులో మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ ప్లే ద వీడియో. ఇట్స్ లైక్ డైరెక్ట్లీ. సో ఇట్స్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మూమెంట్ నుంచి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్
ఐ, మీ కీబోర్డ్లో ఐ బటన్ ఉంటుంది కదా, ఐ కొట్టండి. ఐ అంటే ఏంటంటే ఇన్ పాయింట్. ఓకే, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీకు చూసినట్లయితే మార్క్ ఇన్ అండ్ మార్క్ అవుట్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ మార్క్ ఇన్ కొట్టండి. షార్ట్ కట్ ఈస్ ఐ. అండ్ దీని నుంచి మీకు ఎక్కడి వరకు కావాలి క్లిప్, సో అక్కడ వరకు మీరు జస్ట్ ప్లే చేసుకోండి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడికి అనుకుంటున్నాం అనుకోండి, లెగ్ వర్క్ అంటే అమ్మాయి వెళ్ళిపోయిన వరకు వీడియో తీసుకున్నా అండ్ జస్ట్ యూస్ అవుట్. సో మనకి ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేసి ఒక 11 seconds ఉంది అనుకుందాం. అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద టైమ్ లైన్ ప్యానల్. ఎక్కడికి, మన ఆడియో మీదకి అయితే డ్రాప్ చేసుకుందాం. సో ఇక్కడికి డ్రాప్ చేసుకున్నాక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది అండ్ స్టాప్. సో మనకి బీట్ చేంజ్ అయింది కాబట్టి ఒకే వీడియో క్లిప్ని చూడడానికి బోర్ పడుతుంది కాబట్టి వెంటనే మళ్ళీ అబ్బాయి ఎంట్రీని కూడా మనం తీసుకుందాం. ఓకేనా, ఇక్కడికి అనుకుంటున్న క్లిప్. అండ్ దీంట్లో మీరు 2 రకాలు ఉంటాయి. ఒకటి, క్లిప్ని మనం ఇలా సింపుల్గా కార్నర్కి క్లిక్ చేసి ఇలా దగ్గర తీసుకోవచ్చు, లేదంటే డబ్ల్యూ కొట్టారనుకోండి కీబోర్డ్ లోపల, క్లిప్ అనేది కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దాంతోపాటు మన ఆడియో కూడా కట్ అవుతుంది కాబట్టి ఆడియోని లాక్ చేసేసుకుందాం. ఇక్కడ టోగుల్ లాక్ ఆన్ ఉంది కదా, ట్రాక్ లాక్, దీన్ని ట్రాక్ని లాక్ చేసుకుంటున్నా. ఓన్లీ డబ్ల్యూ కొట్టారనుకోండి వీడియో కట్ అయిపోతుంది. అంటే షార్ట్ కట్ వేలో. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ క్లిప్ని ఇక్కడ ఇలా ప్లే చేసుకొని ఇది ఇలా పెట్టుకోవడం అనేది లాంగ్ ప్రాసెస్. దేర్ వాజ్ అన్ సింప్లీ యూస్ డబ్ల్యూ, ఇట్స్ గోయింగ్ టు బి కట్ ఇట్ అప్. అంటే మనకి టైం బార్ వచ్చేసి ఇప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ ఒక సైడ్ రైట్ ఉంది కదా, మీరు క్యూ కొట్టినట్టయితే రైట్ సైడ్ కట్ అవుతుంది, డబ్ల్యూ కొట్టినట్లయితే లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. సో దీంట్లో నాకు బీట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ ప్లేస్ లైక్ దిస్. ఇక్కడికి అనుకుంటున్నా. అండ్ దీంట్లో ఐ యూస్ డబ్ల్యూ లేదా కంట్రోల్ కే. సో అప్పుడు ఏమైందంటే మనకి వీడియో క్లిప్ అనేది కట్ అయిపోతుంది. కట్ అయినాక 2 partsగా ఉంటాయి. మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకొని యూస్ డిలీట్. ఓకే, దట్స్ కూల్. సో సెకండ్ వచ్చేసి మళ్ళీ అబ్బాయి ఎంట్రీ తీసుకుందాం డైరెక్ట్గా. సో ఐ యూస్ I in point and second point is ouch. Oh, and drag and drop into the video panel. లేదా ఎవరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు అనుకుంటే మీ కీబోర్డ్స్లో లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ బటన్స్ ఉంటాయి కదా, యూస్ లెస్ దెన్. ఆటోమేటిక్గా మన క్లిప్ అనేది టైమ్ లైన్ లోపలికి వచ్చేస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీన్ని ఫిల్ చేయడానికి రైట్ క్లిక్ చేస్తే మీకు ఈ గ్యాప్ లోపల రిపీట్ డిలీట్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఆటోమేటిక్గా మనకి ఏంటి, క్లిప్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఈ రెండింటిని కలపాలనుకుంటే మీరు ఈ 2 జస్ట్ మౌస్ బార్తో ఇలా సెలెక్ట్ చేసుకొని యూస్ కంట్రోల్ డి. మనకి ఏమైందంటే ఒక ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది. ఇవి కాల్ క్రాస్ డిజాల్వ్. ఇలా నేను ఇక్కడికి క్లిప్ని ఇక్కడికే అనుకుంటున్నా, ఎందుకంటే మ్యూజిక్ అనేది వేరే దానికి బీట్ అనేది పీక్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి. సో ఐ టేక్ ఎంట్రీ చాయిస్ లైక్, సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాను. అండ్ దీంట్లో నేను ప్రజెంట్ చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ వాడతాను అండ్ ఫర్దర్ క్లాస్, ఎందుకంటే దిస్ ఈజ్ అ బేస్ క్లాస్. సో మీకు ఫర్దర్ క్లాసెస్లో నేను ట్రాన్సాక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని చెప్తాను. ఇది కేవలం వీడియో క్లిప్స్ని కట్ చేసుకుంటూ కొంచెం బీట్ లెవెల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే. ఓకే, సో డైరెక్ట్లీ ఐ యూస్ డబ్ల్యూ హియర్. సో మనకి ప్రాపర్గా కట్ అయిపోయింది. లాస్ట్కి డిజాల్వ్ ఉంచాలా లేదా అనేది మీ రెస్పాన్స్, మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హియర్ ఐ హ్యావ్ క్రాస్ డిజాల్వ్ అండ్ జస్ట్ ఐ క్లిక్ ఆన్ ద క్రాస్ డిజాల్వ్ అండ్ డిలీట్ ఇట్. ఓకే, దట్స్ కూల్. సో మనకి ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వీడియో అనేది రెడీ అయిపోయింది. ఎంత వీడియో రెడీ అయింది, హియర్ యూ హ్యావ్ 6 seconds వీడియో, 9 seconds వీడియో అనేది రెడీ అయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక సైడ్కి వీడియో ఎంతవరకు ఉంది, ఒక సైడ్కి మన ఆడియో ఎంతవరకు ఉంది అనేది క్లియర్గా, అంటే టైమ్ లైన్ డ్యూరేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో మనకి మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ హియర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్లిప్స్, యూ హ్యావ్ టు చెక్ మాన్యువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. So it's take a lot of time to do.
మీకు ఇక్కడ వరకు నేను వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఓకే, సో బ్యాక్ నుంచి ఎంట్రీ చాయిస్ అయిపోయింది కదా. విల్ టేక్ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ వర్స్, లైక్ ఇట్లా ఫ్రంట్ నుంచి ఒక చాయిస్ తీసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ ఇన్ పాయింట్ ఐ అండ్ ద సెకండ్ ఈస్ O, in and out points, and directly I use greater than. Okay, that's cool. Automatically it's going to be import in the timeline panel. Okay, మనకి వీడియో డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, క్లిప్ అనేది ఒకేసారి జూమ్ కావాలనుకుందాం. ఓకే, సో మీకు ఈ ఎఫెక్ట్స్ లోపలికి వెళ్తే ఇక్కడ జూమ్ అని టైప్ చేశారనుకోండి, మీకు క్రాస్ జూమ్ అని చెప్పేసి ఒక ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి యాడ్ చేసేయండి. సో మనకి ఇది ఇంకా ఫాస్ట్గా రావాలనుకుంటే ఇక్కడ డ్యూరేషన్ అనేది తగ్గించేసుకోండి. ఓకే, సో దీని డ్యూరేషన్ అండ్ దీని కంట్రోల్స్ అనేటివి, అంటే ఇప్పుడు ఈ క్రాస్ జూమ్ అనే ఎఫెక్ట్ యొక్క ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ దీని మీదనే కరెక్ట్గా, అంటే మనం ఎగ్జాక్ట్లీ ఈ ప్యానల్ మీద మనం సెలెక్ట్ చేస్తే, ఈ క్రాస్ జూమ్ అనే దాని మీద సెలెక్ట్ చేస్తే మనకి ఏంటంటే మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోపల దాని కంట్రోల్స్ వస్తాయి. సో నేను దీని డ్యూరేషన్ని అరౌండ్ చాలా తక్కువ, ఒక 6 seconds పెట్టుకుందాం అనుకుంటున్నా. జస్ట్ ప్లే. చూసారా, ఆ బీట్కి తగ్గట్టుగా ఫాస్ట్ మూమెంట్గా తీసుకుంటుంది. సో ఇది ఇలా. అండ్ దీంట్లో ఒకసారి వాళ్ళు ఫాస్ట్గా నడిచి మళ్ళీ వెంటనే స్లో అయిపోయేలాగా చేద్దాం. అంటే స్పీడ్ అండ్ డ్యూరేషన్స్ మీద వీఆర్ గోయింగ్ టు బి వర్క్. సో ఇక్కడ మనకి ఇది ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం క్లిప్ వరకు ఫాస్ట్గా తీసుకుందాం. సో ఐ యూస్ కంట్రోల్ K, ఎందుకంటే నేను ఇక్కడ డ్యూరేషన్ పెంచాలి తగ్గించాలి కాబట్టి ఎలాంటి క్లిప్ని నేను డిలీట్ చేయట్లేదు. అండ్ ఐ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ మళ్ళీ కంట్రోల్ K. సో మీకు టైమ్ లైన్ లోపల టూల్స్ లోపల ఆర్ టైప్ చేసినట్లయితే ఇక్కడ రేట్ స్ట్రెచింగ్ టూల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఈ రేట్ స్ట్రెచింగ్ అంటే మిగతా టూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ క్లాసెస్లో. ప్రజెంట్ ఒక ప్రీ వెడ్డింగ్ వీడియోని ఈజియెస్ట్ వేలో. సో ఈ రేట్ స్ట్రెచింగ్ టూల్ వర్క్ ఏంటిదంటే, మనకు ఒక వీడియో ఉందనుకోండి, ప్రజెంట్ ఈ వీడియోని మనం చూస్తున్నాం. సో ఈ వీడియో ఒకసారి స్లోగా ఒకసారి ఫాస్ట్గా, ఒకసారి స్లోగా ఒకసారి ఫాస్ట్గా వచ్చేలాగా ఎలా చేద్దాం. ఓకేనా, సో బేసికల్గా ఏంటంటే దీని స్పెషాలిటీ, ఈ రేట్ స్ట్రెచింగ్ టూల్ తీసుకున్నప్పుడు మీరు వీడియో యొక్క డ్యూరేషన్ ఇలా తగ్గించారనుకోండి డైరెక్ట్గా, సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వీడియో అనేది ఫాస్ట్. చూసారా, ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ డౌన్ హౌ మచ్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ కూల్. చాలా ఫాస్ట్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ దట్ మచ్ ఫాస్ట్. అండ్ డైరెక్ట్లీ కొంచెం ఇక్కడ వరకు తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఫాస్ట్గా వచ్చినట్టు వస్తుంది కదా, మళ్ళీ సడన్గా స్లో అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ స్లో మోషన్ క్లిప్ ఉంది కాబట్టి. ఓకేనా, సో నేను దీన్ని కట్ చేసుకోవడం వల్ల దీని డ్యూరేషన్ అనేది తగ్గించగలిగింది. ఓకే, అండ్ ప్రీ వెడ్డింగ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి డెఫినెట్గా వీడియో లోపల ఎక్కువ మూమెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కుదిరినంత వరకు ఎక్కువ షార్ట్స్ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే క్లయింట్ చాలా బడ్జెట్ పెట్టి షూట్ చేయించుకుంటారు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్. వాళ్ళు ఎక్కువ షార్ట్స్లో కవర్ అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి, సో విల్ హ్యావ్ టు కవర్ ఎవ్రీథింగ్. సో కుదిరినంత వరకు అలా అని చెప్పేసి ఫస్ట్ మనం అన్ని కట్ షార్ట్స్ పెట్టుకుంటూ పోయాం అనుకోండి, వర్కౌట్ కాదు. సో ఫస్ట్ ఒక 1 to 2 minutes, అంటే ఒక వీడియో వచ్చేసి 3 minutes ఉందనుకోండి, దాంట్లో ఒక 1 minute ఫస్ట్ హైలైటెడ్ షార్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ రండి. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం బోరింగ్ షార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్వాల్వ్ చేయండి. లాస్ట్కి మళ్ళీ కొంచెం పీక్ లెవెల్ షార్ట్స్, మీరు ఏమైనా కొంచెం అంటే నార్మల్ షార్ట్స్ బాగాలేవు అనుకున్న వాటిని మిడిల్లో కవర్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే వీడియో క్లిప్స్ ఎక్కువ కనిపించడం వల్ల వావ్ బాగా వచ్చింది అని ఒక ఫీల్ అయితే వస్తుంది. ఓకే, బట్ అన్నీ అలా చేయలేము, కొన్నిటి వరకు మాత్రమే. సో లెట్స్ ప్లే దిస్. ఓకే, ఇది ఇక్కడికి తీసుకున్నాం. ఇది ఇంకా స్లోగా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ బీట్కి తగ్గట్టుగా చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా మళ్ళీ కంట్రోల్ K అండ్ ఫాస్ట్గా మూవ్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఐ యూస్ ఆర్ అగైన్. ఓకే, దట్స్ కూల్. సో ఇంత దగ్గర తీసుకున్నాం అండ్ రైట్ క్లిక్ ఆన్ ఇట్, రిపీట్ డిలీట్.
ఇప్పుడు చూసారా, ఫాస్ట్, స్లో అండ్ ఫాస్ట్. And here you have that second music. Okay, I go for it. I use selection tool right now and just directly like this. Okay, that's cool. So మనకి ఇప్పటికి 12 seconds వీడియో అయితే రెడీ అయిపోయింది. Again I go for the project window, I go for the clips, and here you have that, select the files. So we have to check each and every file. Why? Because క్లిప్ అనేది అంటే వీడియో అనేది 1 second మూమెంట్కి సంబంధించింది. సో ఆ 1 second బ్యూటిఫుల్గా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఐ చెక్ ఇట్ లాట్. So here I have some I click here and we'll check it out. Like so we'll take this shot. I think it's little beautiful. So I take from here, I use I and play the video like మీకు ఎక్కడ వరకు కావాలో టర్న్ చేసే వరకు హెడ్. ఓకే, దట్స్ కూల్. ఐ యూస్ ఓ అండ్ కూల్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి ఇక్కడికి. అండ్ ఇక్కడ మనకి వీడియో స్క్రీన్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, సో ఇలా పట్టుకొని లాగండి కిందికి. అండ్ ఏమైనా ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తారా, జస్ట్ సెలెక్ట్ బౌత్ అండ్ యూస్ కంట్రోల్ డి డైరెక్ట్గా. ఇలా ఉంటుంది. సో వీటికి కొంచెం మనం జూమింగ్ అంటే బీట్ మనకి ఇట్లా బంప్ అయినట్టు వస్తుంది కదా, ఈ ప్లేసెస్లో మనం జూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంటే వాటిని కీ ఫ్రేమ్స్తో యాడ్ చేయాలి. సో లెట్ స్టార్ట్ దట్. ఇక్కడ మీరు కింద వీడియో క్లిప్ని చూసినట్లయితే, సారీ ఆడియో క్లిప్ని చూసినట్లయితే ఒక బంప్ మ్యూజిక్ ఉంది. ఓకే, సో దీన్ని యూస్ కంట్రోల్ కే. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి, కొంచెం జూమ్ చేద్దాం, మళ్ళీ కంట్రోల్ కే. అండ్ ఇక్కడ ఈ చిన్న మూమెంట్ లోపల మనం పైన ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్ళినట్లయితే, హియర్ యూ హ్యావ్ ఎఫెక్ట్ కంట్రోల్స్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. దీంట్లో పొజిషన్ 1లో అంటే స్కేల్ జనరల్గా 100 ఉంటుంది. ఈ 100 నుంచి వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ ఇంప్రూవ్ ద స్కేల్ లైక్ అరౌండ్, ఐ క్లిక్ ఆన్ ద స్కేల్ 100 to around 130. I think it's going to be fine. Just click on it. సో మనకి ఒకేసారి ఇలా పైకి వచ్చి తక్కువైపోతూ ఉంటుంది స్కేల్ బీట్ అనేది. సో ఇంకా కొంచెం తక్కువ చేసుకుంటే జస్ట్ కమ్ హియర్, లైక్ దాని డ్యూరేషన్ అయితే తగ్గియండి, కొంచెం బంప్ అయినట్టుగా చూపిస్తుంది అంతే. అది స్మూత్గా రావాలంటే ఇంకా కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ. క్లాస్ చాలా లాగ్ అవుతుంది కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే. జస్ట్ యాడ్ సమ్ ఈజ్ ఇన్ అండ్ హియర్ యాడ్ సమ్ ఈజ్ అవుట్. సో మనకి కొంచెం స్మూత్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ గ్లిచ్ లాగా వస్తుంది. సో ఐ డోంట్ యూస్ దిస్ మచ్, యూస్ కంట్రోల్ జెడ్. ఓకే, అండ్ ఇక్కడ తీసుకుంటున్న క్లిప్ని, and I don't want much clips, like I use control K and just delete it. Okay, fine. సో మనకి ఈ ఇంత లోపల మళ్ళీ ఇంకో కొన్ని క్లిప్స్ని యాడ్ చేద్దాం. దీంట్లో బ్యూటిఫుల్ షార్ట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో దీంట్లో హైలైటెడ్ షార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొని మీకు చూపిస్తాను. అంటే ఇది కేవలం ఎలా కట్ చేయాలి వీడియోని, ఏం చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎంటైర్ ప్రీ వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్. ఓకే, సో హియర్ యూ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లిప్స్. సో ఐ ఓపెన్ హియర్. సో ఏదో పూల్ చల్లుతున్నాడు, బెటర్గా ఉంది. సో ఐ టేక్ సంథింగ్ లైక్ దిస్, ఐ యూస్ ఐ and I play here. Okay, in point and out point, or else there was a lot of clips. We'll check it out. ఇంకా వాకింగ్ క్లిప్స్ ఉన్నాయి. సో
వాకింగ్ స్టైల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం వీడియో లోపల. There was a funny running, so I take from here. Expressions ఇక్కడ నుంచి బాగున్నాయి. ఓకే దట్స్ గుడ్. అమ్మాయి కెమెరా వైపు చూసింది. సో ఈ షార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, చూడకుండా ఉండే షార్ట్స్. సో ఓకే, సో మనకి ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అంటే ఇక్కడ వరకు రన్ చేసుకుంటూ వచ్చాడు. సో నేను ఇక్కడికి తీసుకుంటున్నా ఓన్లీ ఈ జస్ట్ రన్నింగ్ షార్ట్స్ వరకు మాత్రమే. అండ్ ఈ మూమెంట్ అనేది క్లోజ్అప్ షాట్ తీసుకున్నాం. ఓకే, సో ఐ టేక్ ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ప్రతి షాట్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, బట్ దాన్ని కంప్లీట్ క్లియర్గా తీసుకురావాలంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఎడిటర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి మూమెంట్ని బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి షార్ట్ బై షార్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న మిల్లీ సెకండ్ షార్ట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో నేను ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, ఇది పట్టుకొని ఇలా లాగి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేద్దాం. ఓకే దట్స్ కూల్. అండ్ దీంట్లో ఇక్కడ ఈ షార్ట్ ఇలా అన్ని క్రాస్ డిజాల్వ్స్ యాడ్ చేస్తున్నా, మీకు వీడియో బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఒక క్లోజ్అప్ షాట్ని అయితే యాడ్ చేసుకున్నాం. సో డైరెక్ట్లీ ఐ క్లిక్ హియర్ అండ్ మనకి సెకండ్ షాట్ వచ్చేసి కొంచెం క్లోజ్అప్లో ఉంది. ఇక్కడ ఇన్ పాయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ పాయింట్. సో ఎంతవరకు మూమెంట్ ఉంది ఇందులో ఇలా చూసి ఇక్కడ చూసేటప్పుడు మనకి షాట్ అనేది క్లోజ్అప్లో రావాలి. బట్ ద పర్సన్ బిహైండ్ ఇట్, సో చాలా కష్టం మళ్ళీ. అగైన్ సో దేర్ వాజ్ లైక్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్లో వీళ్ళు ఏం యాక్టర్స్ కాదు కాబట్టి మనకి షార్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. వచ్చిన షార్ట్స్తో అడ్జస్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి విల్ టేక్ సమ్ షార్ట్స్. ఓకే ఓకే, ఈ షార్ట్ని అయితే ఇక్కడికే తీసుకుందాం, మనకి ఎక్కువగా మ్యాచ్ అయ్యే షార్ట్స్ అయితే లేవు. సో మనోడు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. ఓకే కూల్. సో వెల్ చెక్ ఇట్ అవుట్ మోర్ వీడియోస్. సో మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి మధ్యలో ఏదైతే ఫైనల్ వీడియో ఉంటుందో అంటే లాస్ట్కి ఇప్పుడు ఇక్కడ పర్సన్ అనేది డాన్సింగ్ స్టెప్ చేస్తున్నాడు. సో దీంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి డ్యాన్స్లో, కాకపోతే ఫైనల్ క్లిప్ని మనం ఈజీగా గమనించవచ్చు ఇందులో. అంటే ఇవన్నీ క్లిప్స్ చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఈ క్లిప్లో పర్ఫెక్ట్ డ్యాన్స్ ఉండొచ్చు, అప్పుడే ఫోటోగ్రాఫర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మనకి ఈ క్లిప్లో డ్యాన్స్ ఉందని మనం గెస్ చేయొచ్చు. సో ఐ టేక్ దిస్. సమ్ మోర్ ఇక్కడ పూల్ పడుతున్నాయి కదా, ఇది తీసుకుందాం. ఐ యూస్ ఐ అండ్ సేమ్ లైక్ ఓకే దట్స్ కూల్ అండ్ డైరెక్ట్లీ డ్రాగ్ అప్ టు హియర్. సో ఇట్స్ లిటిల్ లాంగర్. సో నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ చేసి దీని డ్యూరేషన్ తగ్గిస్తున్నాను. ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ ఉంది కదా, మనకి జనరల్గా ఈ క్లిప్ డ్యూరేషన్ వచ్చేసి 18 seconds ఉంది. 18ని కాస్త ఐ యూస్ అరౌండ్ 10 seconds అంటే 8 seconds డ్యూరేషన్ తగ్గిస్తున్నాను. చూడండి వీడియో క్లిప్ అనేది తక్కువైపోయింది మనకి. ఓకే సో ఐ యూస్ కంట్రోల్ K. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం వేరే ఏమైనా యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. Here I am going to add some more cross dissolve. అంటే మనం క్రాస్ డిజాల్వ్స్ ఎక్కువ యాడ్ చేయొద్దు, లుక్ కోసం మాత్రం. ఓకే ఇక్కడ మ్యూజిక్ అనేది మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. సో ఆ బీట్ని తీసుకుందాం మనం చాయిస్.
ఓకే అమ్మ ఇలా తిరిగి మళ్ళీ ఒకేసారి రివర్స్ ప్లస్ ఇలా షార్ట్ తీసుకోండి, అంటే రివర్స్ మోషన్ యాడ్ చేయడం ఇలా అనేది ఇక్కడ మ్యూజిక్ తగ్గట్టుగా. సో ఐ టేక్ ఐ డ్రాపర్ అండ్ సారీ ఐ టేక్ ఇన్ పాయింట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, అవుట్ పాయింట్. ఇక్కడ మనకి 2 షార్ట్స్ ఉన్నాయి కదా, ఈ షార్ట్ని ఇక్కడ ఓవర్లాప్ చేసేద్దాం. మనకి ఇక్కడ సో మనకి వీడియో అనేది చాలా స్లో ఉంది కాబట్టి ఐ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అగైన్ 14 సెకండ్స్ నుంచి ఈ వీడియోని 7 సెకండ్స్కి తీసుకుంటున్నా. ఓకే ఇలా అంటే డ్యూరేషన్ తగ్గించుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సేమ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూజ్ సమ్ క్రాస్. ఓకే ఇక్కడ ఎక్కువసేపు బ్యాక్ సైడ్ హెడ్ పెట్టి నిలబడి ఉంది కదా, సో దీన్ని కొంచెం కట్ చేద్దాం, ఎందుకంటే మనకు సడన్ మూమెంట్స్ అనేది చాలా అవసరం ఈ క్లిప్ లోపల. కావాలని కూడా మీరు ఇంకా పెంచుకోవచ్చు క్లిప్, బట్ సో ఇన్ దిస్ ఏరియా కంట్రోల్కి డిలీట్ ఇట్. సో ఇలా క్లిప్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కట్ చేసుకుంటూ మీకు నచ్చిన ట్రాక్ మీద బీట్ మీద ప్రాపర్గా సెట్ చేసుకుంటూ రావాలి. ఓకే సో మీకు క్లిప్స్ అనేటివి మీరు బయట నుంచి తీసుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో రివర్స్ స్పీడ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రౌండ్గా తిరిగే ఒక షార్ట్ అయితే ఉంది. సో ఇలా తీసుకుందాం. ఈ షార్ట్ లోపల ద సేమ్ కాన్సెప్ట్, ఒకసారి ఫ్రంట్కి యాజ్ వెల్ యాజ్ ఒకసారి బ్యాక్కి రివర్స్ ఎలా తిరగాలి. ఓకే సో ఒకే మూమెంట్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది విల్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ డైరెక్ట్లీ ఐ టేక్ ఫ్రమ్ ద ఇయర్, అంటే మూమెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ టేక్ హియర్ ఇన్ పాయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హియర్ అవుట్ పాయింట్. Take this and directly drag and drop to the timeline. Okay, that's fine. And మనకి క్లిప్ కొంచెం షేక్ అయినట్టు వస్తుంది కాబట్టి మనకి ఇక్కడికే తీసుకుందాం. I use Ctrl K and delete the wasted clip. Okay, that's fine. So ఇలా తీసుకుందాం. సో మనోడి ఫేస్లో కొంచెం జీవం తక్కువైంది. ప్రతి క్లిప్ లోపల అంటే స్మైల్, జీవం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ క్లిప్ లోపల ఉన్నాయి, బట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది క్లిప్ అనేది. బేసికల్గా సడన్గా ప్రీ వెడ్డింగ్లో యాక్ట్ చేయమంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చినామంటే బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. సో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో వాళ్ళని కూడా మనం అనడానికి లేదు. సో ఐ కెన్ టేక్ దిస్ వీడియో యాజ్ వెల్. ఇక్కడ మనకి ఈ క్లిప్ అయితే ఇలా ఉంది కదా. సో జనరల్గా ఇక్కడ మనం క్లిప్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. యూస్ Ctrl K అండ్ రైట్ క్లిక్ ఆన్ ఇట్. హియర్ యూ హ్యావ్ స్పీడ్ అండ్ డ్యూరేషన్. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రంట్కి తిరుగుతుంది ఇలా. ఓకే సో ఇప్పుడు మనకు సడన్గా అమ్మాయి మళ్ళీ బ్యాక్ తిరగాలనుకోండి, క్లిప్ కట్ చేయండి Ctrl K అండ్ రైట్ క్లిక్ ఆన్ ఇట్. హియర్ యూ హ్యావ్ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అండ్ ఇన్ దిస్ హియర్ యూ హ్యావ్ రివర్స్ స్పీడ్. ఓకే and just click on it and say okay, that's fine. What will happen, we'll check it out. చూసారా ఎలా క్లిప్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి మూమెంట్ అంటే ఫ్రంట్ కు బ్యాక్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఫర్దర్గా ఈ వీడియోకి కలర్ కరెక్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. వై? బికాస్ ఇట్స్ టూ లాగింగ్, లైక్ అంటే క్లాస్ అనేది చాలా లాగ్ అవుతుంది. 20 minutes 30 minutes చాలా ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు దీంట్లో ఈ కాన్సెప్ట్ అంటే కంప్లీట్గా ఏంటంటే ఎట్లా కట్ చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, బీట్స్ మ్యూజిక్స్ ఎలా తీసుకోవాలనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇదే కాన్సెప్ట్ మీద కలర్ కరెక్షన్ ఎలా చేయాలి, దిస్ ఈజ్ ఆల్ ఆర్ ఎస్లాగ్ ఫుటేజ్. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా కలర్స్ అనేవి ప్రాపర్గా ఉండవు దీంట్లో. సో ఈ ఫుటేజ్ మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ దీన్ని
ఈ వీడియోని ఎక్స్పోర్ట్ పెట్టుకోవడం అంటే ఇప్పుడు సగం చెప్పి వదిలేసారని కాకుండా వీడియో ఎక్స్పోర్ట్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ మీరు ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది దీన్ని చూసి వీడియో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ట్రై చేసిన వాళ్ళు అవుట్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ తీసుకోండి. అంటే లాస్ట్ కార్నర్కి వచ్చేసి యూస్ ఓ. సో ఈ ఓ అని కొట్టగానే ఏంటంటే అవుట్ పాయింట్ అంటే మనకి ఎక్కడి వరకు వీడియో ఉందో అక్కడ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సడన్గా ఆడియో అనేది కట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఆడియో అనేది డౌన్ అయిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఐ యూస్ Ctrl+K ఆన్ ఆడియో అండ్ నాకు ఎక్కడికైతే అవసరం లేదో ఐ యూస్ పెన్ టూల్ అండ్ క్లిక్ ఆన్ లైక్ దిస్. పెన్ టూల్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా? అండ్ దట్స్ ఫైన్, జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడికి ఓ ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్. ఓకే, దట్స్ ఫైన్. Ctrl+M. మీకు అంటే ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్యానల్ ఉంటుంది అండ్ దట్స్ ఫైన్. హియర్ యూ హ్యావ్ దట్ ఫైల్ నేమ్ అండ్ ఆల్. సో ప్రివెడ్డింగ్ అండ్ ఇది ఎక్కడ లొకేషన్ సేవ్ అవ్వాలి. సో ఐ యూస్ ఎక్కడ మనకి ప్రీమియర్ ప్రో డెస్క్టాప్ అని ఇక్కడ ప్రీవెడ్డింగ్ వీడియో అని పెట్టాను కదా, దాంట్లో తీసుకుందాం. అండ్ ప్రీవెడ్డింగ్ 1. సో ప్రశాంత్ ప్రీవెడ్డింగ్ అనుకుందాం. సో ప్రీవెడ్డింగ్ అని ఉంది కదా, సేవ్. అండ్ దీంట్లో మీకు చాలా ఫార్మాట్స్ ఉంటాయి. అడాప్టివ్ బిట్ రేటు, మ్యాచ్ హై బిట్ రేటు, 4Kలో కావాలనుకుంటే 4K క్వాలిటీలో అండ్ హై క్వాలిటీలో కావాలి. అయితే మాన్యువల్ ప్లేయింగ్కి అంటే 4K రిక్వైర్మెంట్ లేనప్పుడు H.264 పెట్టుకోండి. అండ్ ఇక్కడ మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ హై బిట్ రేట్ పెట్టుకోండి అండ్ జస్ట్ సింప్లీ యూస్ ఎక్స్పోర్ట్. దట్స్ ఇట్. ఆటోమేటిక్గా మనకి ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూడండి హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఓకే.